7 టీవీ న్యూస్ కి స్వాగతం. దాసుకుప్పం బైపాస్ రోడ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే పట్టు. సత్యవేడు సిహెచ్సికి డయాలసిస్ కేంద్రం మత్తు డాక్టర్ను నియమించాలి. ఏపీ అసెంబ్లీలో గలం విప్పిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన సత్యవేడు నియోజకవర్గంలో చిరకాలంగా నోచుకొని దాసుకుప్పం బైపాస్ రోడ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏపీ అసెంబ్లీలో బుధవారం పట్టుబట్టారు. అసెంబ్లీ సమావేశంలో బుధవారం తనకు అవకాశం కల్పించిన స్పీకర్ కు ఎమ్మెల్యే ఆదిమూలం ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే ప్రసంగం ఆయన మాటల్లోనే విందాం. ముద్దుకోట తమిళనాడు అధ్యక్ష సత్యవేడు నియోజకవర్గంలో 79 సంవత్సరాలుగా ఇప్పటికీ ఈ 2.5 కిలోమీటర్ల రోడ్లు వేసుకోలేకపోతున్నా అధ్యక్ష 2021 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మన గౌరవ ముఖ్యమంత్రి ఈ రోడ్ను మంజూరు చేశారు. మన బండ్లు పోవాలన్నా నేను పోవాలన్నా కూడా తమిళనాడు పైకే పోవాలి. ఆ వైపే అపోలో కంపెనీ సిసిటీలో సుమారు 300 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలకు పోవాలన్నా ఈ దారిలోనే పోవాలి. కనీసం 1.5 కిలోమీటర్ల తమిళనాడులో పోవడం వల్ల చెక్ పోస్టులు పెట్టి మన బండ్లు ఆటోలన్నీ ఆపేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై ప్రజలందరూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం 26 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని R&B మంత్రికి ముఖ్యమంత్రికి తమరికి కూడా చెప్పాను. 26 కోట్లలో 6 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కు, 20 కోట్లు రోడ్ల నిర్మాణానికి. ఈ రోడ్డు నిర్మాణానికి 4 రోజుల పాటు దగ్గరుండి సర్వే చేయించాను. R&B ఇంజనీరింగ్ అధికారులు చిన్న పొరపాటు చేసి 150 అడుగుల విస్తీర్ణంకు సర్వే చేశారు. రోడ్డు నిర్మాణానికి 100 సరిపోతుందని అలైన్మెంట్ మార్చి మళ్లీ ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. 79 సంవత్సరాల కూడా ఇప్పటికీ ఆ 2.5 కిలోమీటర్ వేసుకోలేకపోతున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు 2001లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండేటప్పుడు కూడా మంజూరు చేశారు అధ్యక్ష. అంటే మన బండ్లు పోవాలన్నా నేను పోవాలన్నా కూడా సత్యవేడికి తమిళనాడు మీద పోవాలి అధ్యక్ష. ఊతుకోట అది స్టార్ టెంపుల్ అవుతుంది, సిరిటిపల్లి టెంపుల్. తమని కూడా రమ్మని చెప్పాను. అలాగనే శ్రీ సిటీ ఉంది అధ్యక్ష, అపోలో ఫ్యాక్టరీ ఉంది, 300 ఫ్యాక్టరీ ఉన్నది. ఈ ఫ్యాక్టరీకి పోవాలంటే కూడా ఆ దూరం పోవాలా. ఆ 1.5 కిలోమీటర్ పోవాలంటే మన ఆటోలు మన బండ్లు అన్నీ చెక్ పోస్టులు పెట్టి నిలిపేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ సమస్య వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, మమ్మల్ని అంతా నిలిపేస్తారని చెప్పి మమ్మల్ని కూర్చి చేస్తున్నారు అధ్యక్ష. దీనిపైన ప్రభుత్వం 26 కోట్లు మంజూరు చేసింది అధ్యక్ష. R&B మినిస్టర్ గారు కూడా ఇచ్చాను, నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాను, తమరు కూడా చెప్పాను. ఇది 26 కోట్లలో 6 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి, 20 కోట్లు రోడ్డుకి అధ్యక్ష. ఆ 4 రోజులు సర్వే పోయినాను అధ్యక్ష. నేను 24లో సర్వే చేసి వేసినప్పుడు ఈ R&B ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒక పొరపాటు చేశారు అధ్యక్ష. 150 అడుగులు వేసేసారు. దాన్ని అనాల్మెంట్ చేసి 100 అడుగులు పంపించారు అధ్యక్ష. అంటే 100 అడుగులు వేస్తే సరిపోతుంది అనేటువంటి అది తమ దాటి తీసుకుని వస్తున్న అధ్యక్ష. ఇక్కడనే R&B మినిస్టర్ గారు ఉన్నారు, వారు తిరిగి చూపించాను. గతంలో మన ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాను. ఆ లెటర్ అన్ని కూడా తమరికి సమర్పిస్తాను. ఇది త్వరతగతిన ఎన్నో రోడ్లు ఇస్తున్నాం. మనం గతం కంటే కూడా R&Bలో గొంతులంతా పూడ్చాము. ఇప్పుడు కూడా 9,856 కోట్లు ప్రతిపాదించి R&Bలో. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. తమిళనాడు ఆ బార్డర్కి వెళ్లకుండా మన భూమిని మనం పోవడానికి ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మేమంతా కూడా పోవాలి. మంత్రి గారు కూడా నోట్ చేసుకున్నాం. అదే ఇది తమరు పంపిస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి ఒకే నిమిషం అధ్యక్ష, ఇది తమిళనాడు బార్డర్లో ఉన్నాం కాబట్టి సిహెచ్ హాస్పిటల్ గురించి మంత్రి గారికి కూడా ఇచ్చాను, ముఖ్యమంత్రి కూడా ఇచ్చాను. మాది సిహెచ్ హాస్పిటల్ ఉంది సార్ సత్యవేడులో. ఇన్ని ఫ్యాక్టరీలు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా ఈ డయాలసిస్ సెంటర్లో లేకుండా వల్ల 100 కిలోమీటర్ బెడ్రాస్ పోవాలంటే ఇటవాలంటే తిరుపతి 100 కిలోమీటర్స్ అధ్యక్ష. ఆడ ఒక డయాలసిస్ సెంటరు. అలాగనే మత్తు డాక్టర్ లేదు అధ్యక్ష. సిహెచ్లో మత్తు డాక్టర్ లేకపోతే ఇమ్మీడియట్ యాక్సిడెంట్ అయితే ఎక్కడ ఎవరు వేస్తారు అధ్యక్ష? ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా మత్తు డాక్టర్ అయిపోతే ఆపరేట్ చేయరు అధ్యక్ష. కాబట్టి ఒక మత్తు డాక్టర్ని ఆ డయాలసిస్ సెంటర్ని సత్యవేడు సిహెచ్ హాస్పిటల్కి మంజూరు చేస్తారని చెప్పి మీ ద్వారా సమయంగా గౌరవ మంత్రి గారిని మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష.